మన హిందూ మతంలో ఉదయం చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనలో కొంతమంది తెల్లవారుజామునే స్నానం చేస్తారు. మరి కొంతమంది మాత్రం పనులన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా స్నానం చేస్తారు. అయితే మన శాస్త్రాల ప్రకారం ఏ సమయంలో స్నానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందో, అలాగే ఏ సమయంలో స్నానం చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి స్నానం యొక్క ప్రాధాన్యత గురించి స్వయంగా వివరించారట. స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసే ప్రక్రియ కాదని, సరైన పద్ధతిలో స్నానం ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని విష్ణుమూర్తి వివరించారు. అయితే ఒకానొక రోజు విష్ణుమూర్తి దగ్గరకు గరుడ దేవుడు వచ్చి ఇలా ప్రశ్నిస్తాడు. స్వామి, ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ ప్రతిరోజు ఉదయాన్నే స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు కదా, కానీ మిమ్మల్ని పూజించే కొంతమంది భక్తులు మాత్రం ఇప్పటికీ పేదరికంలో బాధపడుతున్నారని, ప్రతిరోజు దుఃఖిస్తున్నారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని గరుడ దేవుడు విష్ణుమూర్తికి వివరిస్తారట. కాబట్టి భూమిపై ఉన్న మనుషులు స్నానం చేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటి, ఏ విధంగా మనుషులు స్నానం ఆచరించాలో వివరించాలని గరుడ దేవుడు విష్ణుమూర్తిని అడుగుతారట. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో ప్రతిరోజు మానవులు చేసే స్నానాల వల్ల వారి శరీరంతో పాటు మనసును కూడా శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధిగా ఉంటుందో అప్పుడు వారు చేసే పూజలకు ఫలితం దక్కుతుందని వివరిస్తారు. ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం చేయాలి. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేయాలని నియమం ఉంది. ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో ముక్కోటి దేవతల పుణ్య నదులలో స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మానవులు స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి, కొన్ని వేల దోషాలు తొలగిపోయాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మ పాపాలన్నీ నశించి ఆయురారోగ్యాలతో సిరి సంపదలు వర్తిస్తాయని, అలాగే వారు చేసే పూజలకు మాత్రం సరైన పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. స్నానం చేసే సమయంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ నిలబడి స్నానం చేయాలి. అయితే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారు శివ ముహూర్తంలో అయినా కానీ హరి ముహూర్త సమయంలో కానీ స్నానం చేయాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తర్వాత 6 గంటల నుండి 8 గంటల వరకు శివ ముహూర్తంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శివునికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఈ సమయంలో స్నానం చేస్తే శివానుగ్రహం మీ ఇంటిపై ఎల్లవెల్ల ఉంటుంది. అలాగే విపరీతమైన ధనాభివృద్ధి, కుటుంబ సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఇక ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హరి ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో విష్ణువుకు ప్రీతికరమైనది. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షం కలుగుతుంది. అలాగే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మొత్తం మీద చూసుకుంటే ఉదయం 4 గంటల నుండి 10 గంటల లోపే స్నానం ఆచరించి ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం అనేది చెయ్యరాదు మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ఉదయం 10 దాటిన తర్వాత స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. అలాగే మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది, ఆర్థిక పరంగా నష్టపోయి పేదరికానికి దారితీస్తుంది. అయితే ఉదయం 10 గంటలు దాటిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయవలసి వస్తే గాయత్రి మంత్రాన్ని జపించి స్నానం చేసుకోవాలి. ఇక సాయంత్రం సమయంలో 4 గంటల నుండి 7 నుండి స్నానం చేసేలోపు, ఇక స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేస్తే 1,000,000 రెట్లు పుణ్య ఫలితం కలుగుతుందట. స్త్రీలు స్నానం చేసిన తర్వాత పాపిట్లో తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా ధనం ఉంటుంది, భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే తలస్నానం చేసినప్పుడు మాత్రం తడిగా ఉన్న పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకోకూడదట. తడి ఆరిన తర్వాతే కుంకుమ బొట్టును పెట్టుకోవాలి, లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుంది. ఇక చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నాటికి కాళ్ళ మీద పోసుకుంటారు, కానీ ఇలా అస్సలు చేయకూడదట. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నీటిలో కొన్ని వస్తువులను వేసుకొని స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం ఉంది. కాబట్టి నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ శరీరం మొత్తం శుద్ధి అవుతుంది, అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు నీటిలో కొంచెం కుంకుమ వేసుకొని స్నానం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే
మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఏ పనుల్లో కూడా ఎలాంటి పనులు కూడా ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. ఒత్తిడి సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతతను కోరుకునేవారు నీటిలో ఆవు పాలను కలుపుకొని స్నానం చేయాలి. అదే విధంగా నీటిలో రాళ్ల బుప్పును వేసి స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఎర్ర గులాబీ రేకులు ఐశ్వర్యానికి గుర్తు కాబట్టి స్నానం చేసిన నీటిలో గులాబీ రేఖలను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు వర్తిస్తాయి. ఇక ప్రతి సోమవారం తప్పనిసరిగా నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక మగవారు స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయకూడదు. పురుషులు ఒంటి మీద తప్పనిసరిగా వస్త్రం ఉండాలి. అలాగే చాలా మంది పురుషులు తడిగా ఉన్న టవల్ని నడుముకు చుట్టుకుంటారు. ఇలా చేయటం వల్ల దరిద్రం వెంటాడుతుందట. ఇక మనలో చాలా మంది జాతకాలతో దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి గురువారం నీటిలో గెరక వేసుకొని స్నానం చేస్తే జాతకాలలో దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక పండుగ రోజులో తప్పనిసరిగా నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇక మనలో చాలా మంది నది స్నానాలు అలాగే సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు కదా. పుణ్యం నదులు స్నానం చేసే ముందు ఆ నీటిని గంగాదేవిగా భావించి నమస్కారం చేసుకోవాలి. నదిలోకి దిగి స్నానం చేయాలి. అలాగే చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక భోజనం చేయక ముందు ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. భోజనం తిన్న తర్వాత స్నానం చేస్తే మీ జీర్ణశక్తి బలహీన పడిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు పుణ్య నదుల్లో స్నానం చేసే దేవతలకు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా కొన్ని చేసిన పాపాలను ఖచ్చితంగా తొలగిపోయి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.